కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీసులో సీనియర్ సిటిజన్ మీటింగు సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం భోజనాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, రెవెన్యూ, కలెక్టర్ ఆఫీస్ అన్ని డిపార్ట్మెంట్లోనూ రిటైర్డ్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరి తరఫున ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. తదనంతరం భోజన నిర్వహణ జరిగింది. నేను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. అలాగే ఆంధ్రప్రదేశ్ జేఏసీ రిటైర్డ్ యూనియన్లో ఒక సభ్యుడిగా నేనున్నాను. నేను కొద్ది మీటింగ్ రావడం లేట్ అయింది. అయినా సరే ఇక్కడ మన సీనియర్ సిటిజన్ అందరు ఉన్నారు. ఇక్కడ సీనియర్ సిటిజన్లో ప్రముఖ వ్యక్తి చండిక గంగాజలం గారు, వారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరే, నన్ను మాట్లాడమన్నారు కానీ నాకు టైం సరిపోలేదు, నేను లేట్గా రావడం జరిగింది. సరే, ఒక్క నిమిషం నేను మాట్లాడదలిచాను. మహాభారతం అందరికీ తెలుసు. మహాభారతంలో భీష్మాచార్యుడు చాలా గొప్ప సీనియర్ సిటిజను. కానీ భీష్మాచార్యుడు చెప్పిన హితవాక్యాలు అటు కౌరవులు వినలేదు, అటు పాండవులు వినలేదు. కాబట్టే కురుక్షేత్ర యుద్ధం కొనసాగింది. అలాగే సీనియర్ సిటిజన్ అంటే భావితరాలకి దశ దిశ నిర్దేశం. సీనియర్ సిటిజన్ అంటే నేటి సమాజంలో పౌరులు, ఉద్యోగస్తులు తమ యొక్క కార్యనిర్వహణ విధుల్లో మరి వాళ్ళు తాతలు అవుతారు, ముత్తాతలు అవుతారు, కురువృద్ధులు. కాబట్టి శతమానం భవతి అని చెప్పడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా మరి ఈ వృద్ధులంటే చాలామంది వృద్ధుల్ని రిటైర్ అయిపోయావు, నువ్వేం చేస్తావు, ఆ కుర్చీలో కూర్చో, టైంపాస్ చేయి అని చెప్తారు. కానీ ఇది ఒక తరం అంతరిస్తూ రాబోయే తరాలకి దిశ లక్ష్య సాధనగా ఈ యొక్క సీనియర్ సిటిజన్ ఉండటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీసులో ఇక్కడ గొప్ప విశేషం ఏమిటంటే కృష్ణా జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో సీనియర్ సిటిజన్ మీటింగ్ జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ రిటైర్డ్ సిటిజన్ యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే మనం సమాజంలో వీరినందరినీ గౌరవించాలి. మరి గౌరవించవలసిన బాధ్యత ఒక పౌరుడిగా మనపై ఉంది. సీనియర్ సిటిజన్ మహాభారతంలో భీష్మాచార్యుడికి ఎంత విలువ ఉందో సీనియర్ సిటిజన్ ఈజ్ ఈక్వల్ భీష్మాచార్యులు ఈజ్ ఈక్వల్ సీనియర్ సిటిజన్. మరి ఈ కార్యక్రమానికి చండిక గంగాజలం గారు, అలాగే మరి బీజేపీ మచిలీపట్నం జిల్లా స్థాయి నాయకులు రామకృష్ణ గారు, మరి వివిధ రిటైర్ అయ్యి కూడా సామాజిక సేవ చేస్తున్న మరి బీజేపీ లీడర్ రామకృష్ణ గారు, మరి ఎంతోమంది ప్రముఖులు మరి పాల్గొని రిటైర్డ్ సీనియర్ సిటిజన్ అంటే మనం పడక కుర్చీకే అంకితం కాదు, మరి రాబోయే తరాలకి మనం మార్గదర్శకులం అని సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి రుచికరంగా మాంసాహారం కాకుండా చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ కాకుండా ఆరోగ్యకరంగా వైట్ రైసు, అలాగే మరి మోకాలు నొప్పులు రాకుండా మరి సిటిజన్లకి దొండకాయ కూర, అలాగే టమాటా పప్పు, అలాగే మరి ఆంధ్ర గోంగూర పచ్చడి, ఈ కేసరి, అప్పడాలు, శాకాహారం హెల్త్ ఫుడ్ని వడ్డించడం జరిగింది. మరి ఇక్కడ మహిళా తల్లులు కూడా మరి వాళ్ళ తాతలుగా భావించి మరి పెద్ద వయసులో సీనియర్ సిటిజన్ గుర్తించాలని చక్కగా వడ్డించడం జరిగింది. మరి దురదృష్టం ఏంటంటే నేను సకాలంలో మీటింగ్ రాలేకపోయాను. అయినా చివరి నిమిషంలో సీనియర్ సిటిజన్స్ని గౌరవించవలసిన బాధ్యత భారతీయులందరూ నా సోదరులు. నేను భారతీయులను మనం ఎలా అయితే పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తామో సీనియర్ సిటిజన్ విషయంలో కూడా వారిని గౌరవించాలి. వాళ్ళకి సమాజంలో ఉన్నతమైన స్థానం ఇవ్వాలి. వాళ్ళ యొక్క దశ డైరెక్షనే మరి ఈరోజు సిటిజన్ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. సరే, చివరిగా నా పరిచయం. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. మరియు అందరికీ కూడా హృదయపూర్వకంగా సీనియర్ సిటిజన్కి మనస వాచ కర్మల శిరస్సు వంచి సీనియర్ సిటిజన్ యొక్క వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి చూడండి.
అవి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. అవి పట్టుకెళ్ళమన్నాం మేము, అందులో పెట్టిన సంగతి తెలియదు. సరే సరే కంటిన్యూషన్ అమ్మాయి చూడరా, మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం వైరల్ అయింది మొత్తం.